హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతుడు. NWDC కవర్ ఇది డాక్టర్ కిషన్ చంద్ గారు తయారు చేసినటువంటిది. వారు చేసే విధానము చూసి నేను తయారు చేస్తున్నాను. ఒకవేళ మీరందరూ మొదటి నుంచి లాస్ట్ వరకు వివరంగా చూడండి. మీకు కూడా ఈ పద్ధతి నచ్చినట్టు మీరు కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చు. సరేనండి. దీనికి కావాల్సింది ఏమిటంటే, మనం ఈ ఒక బాటిల్ కొనుక్కుంటే మదర్ కల్చర్గా తయారు చేసుకుని 5 years వరకు వాడుకోవచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలనేది కూడా నేను తెలుసుకున్న పద్ధతి మీకు చెప్తాను. ఒకసారి గమనించాలి లాస్ట్ వరకు. సరేనండి. ఈ పక్కన పెట్టేసేస్తే నేను 200 liters డ్రమ్ తీసుకుని ఈ రకంగా కటింగ్ చేసి ఇందులో వాటర్తో సహా పెట్టాను. వాటర్ ఫిల్అప్ చేసి పెట్టాను. దానికి 2 kg బెల్లం సరిపోతుంది. దీనికి తగినట్టుగా 2 kg బెల్లం తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలి. అదే ఒకవేళ మీరు 100 లీటర్తో తయారు చేసుకున్నట్టయితే 1 kg బెల్లం అయితే 100 లీటర్కి సరిపోతుంది. ఇది ఇందులో వేసేసి కలిగి పెట్టాలి. ముందుగా వెయ్యి ఇలా వెయ్యాలి. నీళ్ళు పడతాయి కదా, ఇలా వెయ్యి. అలా ఇలా వేసేసేస్తాను నేను. వెయ్యి అందులో తీసి అయితే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవటం వల్ల ఏంటంటే తొందరలో నీళ్ళల్లో కరిగిపోతుంది. 200 liters ఉన్నటువంటి డ్రమ్ములో 2 kg బెల్లం వేసేసాం. వేసి మనం కొంచెం కలిపి పెడతాం. ఇలా ఆగమ్మా, ఇట్లా సవ్య దిశలు ఇట్లా కలపాలి. మనం అడుగున ఒక చోట ఉండిపోయింది బెల్లం మొత్తం. ఇలా కలపటం వల్ల ఏంటంటే మెల్లగా కరిగిపోతుంది. అది ఈ రకంగా కలిపెట్టినట్టు నీళ్ళలు ఉన్నాయి కదా, నీళ్ళలో NWDC ఇందులో దీని మీద డాక్టర్ కిషన్ చంద్ గారి ఫోటో కూడా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో కూడా మనం చూడొచ్చు. ఎప్పుడు తయారైంది ఏంటి వివరాలన్నీ, మ్యానుఫ్యాక్చర్ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ తయారైంది కూడా వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఏదైనప్పటికీ ఇది మనం దీన్ని ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది, ఎలా తెప్పించుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోన్ నెంబర్తో సహా మీరు తెచ్చుకోవచ్చు. సరేనండి. ఇదండి ఈ రకం మూత తీసాం. మూత తీసి పోసి మొత్తం పోసే. ఓకే, ఇది మొత్తం ఇందులో పోసేయడం జరిగిందండి. దీన్ని కూడా వేసేసిన తర్వాత సవి దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిప్పుకోవాలి మనం. దీన్ని పొద్దున సాయంకాలం రోజు ఇలా కనుక 21 days 20 తిప్పుకుంటే ఇది తయారవుతుంది. అయితే అన్లైక్ మన OWDC లాగా ఇంత తొందరగా తయారవదు. ఇది తయారవటానికి మినిమం కనీసం 20 days అయితే మనకి అవసరం అవుతుంది. 21 days నుంచి మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. అప్పటి వరకు దీనిలాగా కలిపెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ డెవలప్ అవటానికి టైం పడుతుంది. ఒక 20 days కనుక ఆగినట్టయితే చాలా రకాల థౌజండ్స్ ల్యాక్స్లో మైక్రోబ్స్ అన్ని తయారవుతాయి అన్నమాట. ఇందులో అవి మొక్కలకి 2 రకాలుగాను, చీడపీడలకి మొక్కలు యాంటీబయాటిక్ 2 రకాలుగా బాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని 5 సంవత్సరాల వరకు మనం పెట్టుకోవచ్చు నిలబెట్టుకుని. అయితే మనం నిలబెట్టుకుని మళ్ళీ మదర్ కల్చర్గా వాడుకోవాలనుకున్నప్పుడు ఇందులో నుంచి ఒక 10 లీటర్లు తీసి వేరే క్యాన్లో మనం పెట్టుకుని దీన్ని మిగిలిన దాంట్లో సున్నపు నీళ్లు కలుపుకుని మనం స్ప్రే చేసుకోవటం, మొక్కలకి స్ప్రే చేసుకోవటానికి వాడుకోవచ్చు. దీన్ని స్ప్రే చేయటం వల్ల ఏమిటంటే మొక్కల మీద కవచంలాగా ఏర్పడిపోయి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మొక్కల మీద పురుగులు కానీ క్రిమి కీటకాలు ఏమి నాశనం చేయకోకుండా పనిచేస్తుంది ఒకటి. రెండవది దీని యొక్క స్మెల్కి క్రిమి కీటకాలు దగ్గర చేరుకోకుండా కూడా ఉంటాయన్నమాట. స్మెల్కి దగ్గర రావటం. అది నేను వారు కిషన్ చంద్ర గారు చెప్పినటువంటి వీడియోలో విన్నాను నేను. సో అందుకే నేను తయారు చేస్తున్నాను. ఈ పద్ధతి నేను తయారు చేశాను.
ఒకవేళ మీకు కూడా ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. దీన్ని తయారు చేసిన తర్వాత స్ప్రే చేసేటప్పుడు కానీ తీసిన మళ్ళీ సున్నం నీళ్ళు కలిపినప్పుడు కానీ డీటెయిల్గా వీడియో చేసి మీకు నేను ఎందుకు వస్తాను. అప్పటి వరకు చూసి మీ అభిప్రాయం మీ కామెంట్స్ రూపంగా తెలియజేయండి. ఉంటాం మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.